మా ఈరోజు పొద్దున అక్కడ ఫోన్ చేశాడు లండి కొడుకు. వాడు ఫోన్ చేసి ఏమంటాడు తెలుసా? రామ్ చరణ్ ఫ్యాన్స్ అంట, రామ్ చరణ్ ఫ్యాన్స్. వాడు నాకు ఫోన్ చేసి రామ్ చరణ్ని తిట్టకండి సార్. ఏమి తిడుతున్నాను రా, నేను మంచి చెప్తున్నాను రా, ఎంత డబ్బులు ఇచ్చారా అంటే, లేదు సార్ మీరు అది సార్ ఇది సార్. అరే బాబు అయిపోయిందిరా రే, ముందు కరోనా వైరస్ చూసుకోరా. మీ వీడియో చూసా నేను. సరే నా వీడియో సబ్స్క్రైబ్ చేయరా అన్న. ఇప్పుడు చేయరా అంటే ఫోన్లో డేటా లేదు, డబ్బులు లేవు, అయిపోయింది అన్నాడు. సరే ఏరా రామ్ చరణ్ ఇస్తాడంటే, రామ్ చరణ్ నాకు ఎందుకు ఇస్తాడు సార్, వాళ్ళ ఇండ్లు కూడా నాకు తెలియదు. మా అమ్మని అడిగిరా, కూలీ డబ్బులు 2 రోజులు కూలీ చేసింది ఇంకా ఇస్తారంట. ఇస్తే ఆ డబ్బులతో నేను అమౌంట్ వేసుకొని నేను చూస్తాను, అప్పుడు సబ్స్క్రైబ్ వాడు ఎంత తెలివి లేని మూర్ఖుడు వాడు. తల్లి రక్తాన్ని కూడా పిండి తాగుతూ ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఫ్యాన్స్. ఒక్కొక్కడు 10,000 వేసుకొని బస్సులు వేసుకొని హైదరాబాద్కి వస్తారు. లండి కొడకల్లారా, వాడు హీరో మిమ్మల్ని ఇంటికి వెళ్ళినా తీసుకెళ్ళి అంత అన్నమన్నా పెడతారా? జఫా నా కొడుకుల్లాగా తయారయ్యి వాడమ్మా హీరో రే, ఏందిరా ఇది? మీ నాన్న అడగరా, చెత్త నా కొడకల్లారా. ఫోన్ చేసి రోజు రాత్రుల్లో నవ్వటాలు, ఏదో పడుకునేటప్పుడు కూడా అంతా రే ఎన్నిల్లో పడుకొని నా కొడకల్లారా, మీరు ఫ్రెండ్స్ అందరూ ఒక చోట పడుకొని నాకు ఫోన్ చేసి, అరే వాడికి కరోనా వచ్చి ఉంటుంది మీకు కూడా అంటుకుంటుందిరా, ఒక్కొక్కడు అంటించుకుంటున్నారు నా కొడకల్లారా. మీరు బస్సులు వేసుకొని వస్తే ఏ నా కొడుకైనా మీకు ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెడతాడా ఏ హీరో అయినా? రే ఒకడు బస్సులు వేసుకొని వస్తే 6 అవర్స్ 1 డే కూడా రోడ్లలో నుంచున్న ఫిల్మ్ నగర్లో మీరు ఎంతమంది నుంచున్నదో నాకు తెలుసురా, చిరంజీవి ఇంటికాడ. రే వీళ్ళంతా పచ్చి అబద్ధాలు రా. రే ఒకటి షేక్ హ్యాండ్ ఇస్తే చేతులు శుభ్రం కడుక్కుంటారా, కరోనా వైరస్ లేనప్పుడు కూడా. అలాంటి హీరోలు రా. రే నీకు చెయ్యిస్తాడా? నువ్వేమో చెమటలు బట్టి గురువు హీరో అని చూస్తావు వీళ్ళందరినీ. వీళ్ళు చక్కగా లంజా కొడుకులు చేతిచ్చి గిల్లుతున్నారని చెప్పేసి బాత్రూంలోకి వెళ్ళి సోప్ వేసుకొని రుద్దుకుంటారు నీట్గా. మిమ్మల్ని కుక్క కన్నా హీనంగా చూస్తున్నారు రా. రే కుక్క కన్నా హీనంగా. ఇంకా సిగ్గు రాలేదురా మీకు? ఏంట్రా వాడు చూడు బాలకృష్ణ ఫోటో తీస్తా ఉంటే సెల్ తీసుకొని ఇసురు కొడతాడు. నా హీరో నన్ను ఇసురు కొట్టాడు, నీకెందుకురా అని నాకు ఫోన్లు చేస్తారా. ఆడు చిరంజీవి ఏమో తెలివిగా ప్రవర్తిస్తాడు. లోపల తీసుకెళ్ళి 4 కొడతాడు తెలుసా చిరంజీవి? మీకు తెలుసా? చిరంజీవి డ్రైవర్లు ఏం చెప్తారు తెలుసా? నా శిష్యులు ఉన్నారు కొందరు. పిచ్చ నా కొడకలారా, మీకు తెలియదురా రే, ఈ నా కొడుకుల గురించి మీకు తెలియదురా బాబు. నేను ఫ్యాన్స్ రా, ఎన్టీ రామారావు ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్. అంతవరకే మనం ఏమి నేర్చుకోవాలో నా కొడుకుల్ని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి. దట్ ఈజ్ ఫ్యాన్స్. మన ఇంట్లో పప్పు ఉండదు, ఉప్పు ఉండదు, చెల్లి జాకెట్ చినిగిపోయి, చెల్లి చెమట పట్టిపోయి ఉప్పు బేరిపోయి ఉంటుంది చెల్లి డ్రెస్సు. కానీ చిరంజీవి చెల్లికి మాత్రం అత్తర్ సెంటు, అత్తర్ బట్టలు. చిరంజీవి భార్యకి అమ్మ రోజుకి 3-4 శారీలు మార్చాలి, చిరంజీవి అమ్మకి మార్చాలి, చిరంజీవి అమ్మకి మళ్ళా మంచి వేడి బిర్యానీలు పెట్టాలి. మీ అమ్మకి ఏం పెట్టుతున్నావురా? ఏ రోజు బిర్యానీ పెట్టావురా లండి కొడక? బాలకృష్ణ భార్యకి ఏసీ, చిరంజీవి భార్యకి ఏసీ, వాళ్ళ ఫ్యామిలీకి ఏసీ, వాళ్ళ ఖాందానాకి ఏసీ, నాగార్జున బాబుకి ఏసీ. ఇప్పుడు రే మందు కొట్టే నా కొడుకులు ఉన్నాం కదా మనమందరం, ఇప్పుడు కూడా నాకు మందు కావాలరా. నా కొడుకు అంటాడు, నువ్వు ఎంత దాగి మాట్లాడుతున్నావరన్నా. ఒరే నీ అమ్మ లండి కొడక అని అంటే వాళ్ళ అమ్మని అన్నట్టని ఒక పక్క బాధ నాకు. నేను ఎంత బాధపడుతున్నాను తెలుసా? నేను మందు తాగుతున్నానంట నా కొడకల్లారా. ఇప్పుడు మీకు మందు కావాలి కదరా, మందు ఎక్కడన్నా దొరుకుతుందా? అదే చిరంజీవి ఇంట్లో ఫుల్ బాటిల్స్ ఉంటాయి రే, అది ఫారెన్ స్కాచులు రే. ఈ అబ్బా గుడిసెట్ నా కొడక. మా తిరుపతి భాష ఇలాగే ఉంటుంది, నక్కలు నా కొడక, గుండిసూది మూతి నా కొడకల్లారా. ఈ అమ్మ పండార్పు నా కొడకల్లారా. బాలకృష్ణ మ్యాన్సన్స్ హౌస్ ఫుల్సే. ఆ రోజుల్లో బెబ్బెబ్బెబ్బే అంటాడు వాడు, ఫ్యాన్స్ని కొడతాడు వాడు. ఆయన షూట్ చేశాడు కదా బెల్లంకొండ సురేష్ని. తెలియదురా, సిగ్గులేదురా. వాళ్ళ ఇంట్లో సెక్యూరిటీ కూడా లేచిపోయాడు కదరా. ఆ రోజు నేను షూటింగ్లో ఉన్నాను, బాలకృష్ణది నాది ఒకే చోట షూటింగ్, పద్మాలయ స్టూడియో. ఆ రోజు రాసుకోండి, డేట్ వేసుకో. ఆ రోజు డేట్లో కూడా పద్మాలయ స్టూడియోలో రాకేష్ మాస్టర్ సాంగ్ ఒకటి జరుగుతుంది, ఎంఎస్ గుప్తా ప్రొడ్యూసర్, బాలకృష్ణది ఇంకోటి జరుగుతుంది. ఆ పక్క రూమే నాది బాలకృష్ణది.
అవన్నీ మాకు తెలియక నా పిచ్చ నా కొడకల్లారా. వాళ్ళు బాగానే ఉన్నారా. చంద్రబాబు నాయుడు ఇంట్లో ఒక 20-30 సంవత్సరాలకు సరిపడే సరుకులు పెట్టుకుంటారు నా కొడుకులు. వాళ్ళకి ఏమిరా మీకు పోయే కాలం వచ్చింది. రే నీ భార్యకు పట్టిడు అన్నం పెట్టండి రా. వాళ్ళ ఇంట్లో పంచపక్ష పరమాణాలు ఉంటాయిరా, మన ఇంట్లోనే రా ఏముండదు. అరే ఫ్యాన్స్ అన్నాడు కదా చిరంజీవి, ఇన్ని రోజులు సంఖ్య నాకు డబ్బులు మొత్తం లాగి, అరే ఫ్యాన్స్కి నెలకి ఇంత శాలరీ ఏమోనరా ఇస్తాడా? మీరు మాత్రం అప్పులు సప్పులు చేసి ఆ సినిమాకి పాల టిన్నులు బోద కసూరు నా లవ్వడ. అందువల్ల యూట్యూబ్లో నేను ఇట్లా దిగితే వినలేక ఆడబిడ్డలు అయితే చెవుల్లో దూది పెట్టుకోండి అమ్మా, లేదా దూది తీసి వినండమ్మా. నేను మంచిగా చెప్తున్నా. ఎప్పుడు మీ భర్త ఏమి బూతులు మాట్లాడాలా నీ కొడుకులతో మీరు వినలే, కానీ నేను ఇట్ట చెప్తే మాత్రం బాధా తల్లి. నేను కరెక్ట్గానే చెప్తున్నా. నా కొడుకులు వాళ్ళు ఫ్యాన్స్కి ఏదైనా చేయండిరా. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళకి, కొంచెం కొట్టుకొని చచ్చిపోయిన వాళ్ళకి రిటర్న్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని చంపేశారు తిరుపతిలో. వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు ఎక్కడున్నారు? అమ్మ తిరుపతిలో తల్లి, మా యాదవ్ కాలనీ పక్కనే డిఆర్ మహల్ రోడ్లో మీరు ఉండేది, నేను చూసా. టీవీఎస్ షోరూము పక్క గల్లీలో డిఆర్ మహల్ రోడ్లో మీ బిడ్డ పోయాడు, తెచ్చిచ్చాడా నా కొడుకులు? జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెచ్చిచ్చారా? బెంగళూరులో చంపేశారు నీ కొడుకుని, తెలుసు కదా తల్లి. పవన్ కళ్యాణ్ వచ్చి మీ ఇంట్లో వచ్చి చూసి వెళ్ళాడు, అయిపోయా. అయితే మీ ఇంటికి పవన్ కళ్యాణ్ ఎంత పంపిస్తున్నాడో నాకు తెలీదు, కానీ జూనియర్ ఎన్టీఆర్ మీ ఇంటికి ఏం పంపాడు? బొచ్చు. మా తాత నందమూరి తారక రామారావు, నేను జూనియర్ ఎన్టీఆర్ నల్లవాడల్లాస్కర్ నా కొడకల్లారా. మీ ఫ్యాన్సులను రెచ్చగొట్టడాలు, పొడుచుకోవడాలు, చంపడాలు. ఈరోజు అరే జూనియర్ ఎన్టీఆర్ నా చావుతో సినిమా ఫీల్డ్ మారుతుందిరా. నా చావుతో సినిమా ఫీల్డ్ మారితే చాలురా. మీ కథం రా మీది. మీ ఫ్యామిలీ మొత్తం కథం అవుతుంది. నందమూరి మెగా నల్లబడ ఫ్యాన్స్ బాధ్యత్ కళాకారులు ఫ్యాన్స్ తయారవుతారా. పేద కళాకారులు నిలబడాలరా. ఇంకా ఈ కరోనా పోనీరా బాంచత్, నేను చూపిస్తారా బాంచత్. నా తొడ కూడా చెప్తున్నాను రా, నేను చూపిస్తా చూడు. పేద కళాకారులు అనేవాడు అందరినీ నేను సినిమా ఫీల్డ్లో లాక్కొస్తా, యూట్యూబ్లో లాక్కొస్తా. ఇప్పుడు నేను ఒక రూమ్లో చేరుకొని చెప్తున్నాను చూడు, కోట్ల మంది చూస్తున్నారు రా. చాలరా నా జీవితంలో నా బాధని కోట్ల మంది పరిశీలిస్తున్నారు. రాకేష్ మాస్టర్ మీద దెబ్బ పడితే నా కొడక. మీరు ఫ్యాన్స్లా చెట్టంత కూతుర్లు ఉన్నారు, చెట్టంత మనవరాలు ఉన్నారు. నీకు ఇంతింత అమ్మాయిలు కావాలి. ఇవి నా కొడకల రంగు పూసుకొని నటిస్తూ ఫ్యాన్స్ని కంట్రోల్ చేయరురా. జఫా నా కొడకల్లారా, ఫ్యాన్స్ని కంట్రోల్ చేయండి నా కొడకల్లారా. మీరు మనుషులు నా పీకుతారా, నా బొచ్చు పీకండిరా. నేను ఇదే సినిమా ఫీల్డ్లో ఉంటా. మీరేం పీకుతారా పీకండిరా. నన్ను ఎవడు చంపినా నా కొడకలారా మీ అందరికీ చూసుకుంటుంది నా పాపం. నేను చావడానికి సిద్ధం. నా కొడుకుని టచ్ చేస్తారా? అరే జూనియర్ ఎన్టీఆర్ మనవడు వాడు ఒక హీరో అవ్వాలి, చిరంజీవి మనముడు ఒక హీరో అవ్వాలి. అరే ఈ కేంద్ర మీ ఫ్యామిలీ మొత్తం మీరేనారా రాజులు? నా లంగా నా కడకల మీ ఫ్యామిలీ రా. ఎదురుగా నీ ఫ్యాన్స్ బిడ్డల్ని మీరు మాత్రం తయారు చేయాలంటే సినిమా రంగంలో ఎవరెవరు ఉన్నారు మీ ఫ్యాన్స్ పిల్లలను కూడా మీరు కోచింగ్ ఇచ్చి తయారు చేస్తున్నారా నా కొడకలరా. ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ చూడండి రా. ఎస్ఆర్కే నీ గుద్దలో దమ్ముంటే ఎస్ఆర్కే రాకేష్ మాస్టర్ని కొట్టండి రా. నా వీడియోలు చూడండి రా. నేను ఎంతమందికి విద్య నేర్పుతున్నాను చూడండి రా. లంగా నా కొడకలరా. నా కొడుకు చూడరా చరణ్ తేజ్, ఈ అబ్బా బాధ్యత్ రాయలసీమ బిడ్డరా నా కొడుకు. ఈ అబ్బా రాయలసీమ పుట్టానరా నా కొడకల్లరా. తిరుపతిలో పుట్టి పెరిగానరా నా కొడకల్లరా. ఏం పీకుతారా మీరు? నన్ను చంపుతారా? అరే నా చంపడరా, నా విగ్రహం పెడతారా ప్రతి చోట. మరో అల్లూరి సీతారామరాజ్, మరో సుభాష్ చంద్ర, మరో చంద్రశేఖర్ ఆజాద్, మరో గురుజాడ అప్పారావు. ప్రతి మనవుళ్ళు హీరో. వాళ్ళ సంకలు నాకండ్రా, వాళ్ళ గుద్దలు రోజు కడగండ్రా. మీకు సిగ్గన్నా ఉంటుంది. అరే మీ అమ్మకి ఎట్లా కాళ్ళు నొక్కరు, మీ నాన్నకి ఏ రోజైనా మీ నాన్నకి చెప్పులు కొనిచ్చారా? మీ అమ్మకి చెప్పులు కొనిచ్చారా? మీ అమ్మ చీర కొనిచ్చారా? మీ అమ్మ జాకెట్ సంకల కాడ చిరిగింది ఎప్పుడైనా చూశారా? చూడర్రా పిచ్చి నా కొడకల్లారా. ఇప్పుడు నేను తాగి మాట్లాడలేదురా. నావి నుంచి వచ్చే మాటరా నా కొడకల్లారా. నా కొడుకుని అంటారా మీరు? నా కొడుకుని అంటారా నా కొడకల్లారా. కొడకల్లరా.
నా కొడుకు చెప్పే డైలాగ్ చెప్పగలుగుతారా నా కొడకల్లారా మీరు? ఈ అబ్బా నా కొడుకు వేసే బ్యాక్ డైల్ వేస్తారా, ఫ్రంట్ డైల్ వేస్తారా, డ్యాన్స్ చేస్తారా నా కొడకల్లారా? నీ అబ్బా నీచపు నా కొడకల్లారా, నీచపు నా కొడకల్లారా. నా కొడుక్కి నేను వాడిని శిష్యుడిగానే రూపుదిద్దిచ్చా, కొడుకు అని ఇప్పుడు చెప్పుకుంటున్నా, రక్త సంబంధం. కానీ నా కొడుకుని హీరోగా ప్రజలు ఇష్టపడితేనే వాడు హీరో లేదా జీరో అని చెప్తాను. నీ అబ్బా తాటాకు మూతలు మోసే నా కొడకల్లారా, కుళ్ళిపోయిన ఇస్త్రాకులు నాకే నా కొడకల్లారా. బాధరా. నేను మంచి చెప్తున్నా, మంచి చెప్తే నన్ను ఎతుకుతున్నారా? నేను ఎక్కడున్నాను? నేను చెప్తున్నాను, ఆ కుక్కుట్పల్లిలోనే ఉన్నాను, నేను చందానగర్లో. చంపేయండి నన్ను వచ్చి నా కొడకల్లారా. మన తల్లి, మీ అమ్మ నా తల్లి అన్న ఇన్లా ఏం నా కొడుకుని లంజా కొడుకు అంటారా? ఇందిరానగర్లో నా కొడుకుని భయపెడతారా నా కొడకలరా? పోతే ఒకేసారి పొలం మోతుంది, ప్రాణానికి భయపడను నేను. బాంచద్ ఈసారి సినిమా ఫీల్డ్ యావత్ ప్రపంచంలో రాకేష్ మాస్టర్ చేసిన ఘనత ఎలా ఉంటుందో తెలుసా? నా చావుతో సమాధి చేపిస్తా ఫిల్మ్ నగర్ నా కొడకల్లరా. కులం తక్కువలు అన్నారు చూడు, కులం తక్కువ కళాకారులుగా చూస్తాడు రా వాడు చిరంజీవి. ఇప్పుడు చెప్తున్నాను రా నేను చిరంజీవి వీరాభిమాన్ని అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నా లవ్వడ నేను జైల్లో కూర్చున్నా నాకు ఆనందమే. ఎందుకు తెలుసా? ఈ నా కొడుకులను కడిగేసేసి కూర్చుంటా, ఎక్కడ కూర్చోవాలి కూర్చుంటా. ఈడు ఫ్యాన్స్ ఏం లేదు, మీకన్నా పెద్ద ఫ్యాన్స్ నేను కూడా, అవన్నీ పక్కా పెడదాం. నేను వాడు కుడిసే నా కొడుకులకే చెప్తున్నా, వాడిని ఇష్టపడి మర్యాదగా సినిమా చూసి వదిలేసుకుంటే మంచిది. వాడు డెప్త్లోకి వచ్చారనుకో, వాడు డెప్త్ గురించి అంతా గెలుపుతా. నా కొడుకుని మీరు తిట్టారు కొందరు ఫ్యాన్స్, అది నాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఇక ఇంతటితో ఈ చిచ్చు మంట ఆగదు. ఇప్పుడు చెప్తాను రా, నాలాగా లోపల బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసారా రాజా? ఒకడికి కడుపు కోసి ఇక్కడ పేగులు తీసే చూడాలనింది సినిమా తెలుసా? యమహానగరి కల్కత్తా పూరి టింగ్ డింగ్, నా లవడాలో టింగ్ డింగ్. వాడు ఎంత డబ్బులు దుబ్బాడో తెలుసా చిరంజీవి? కానీ అక్కడ ఒక ఫైటర్ చావు బ్రతుకులతో ఇప్పటికి ఉన్నాడు. ఆ చరిత్ర అవన్నీ నెక్స్ట్ వస్తాయిరా ఇక మీదట. చిరంజీవి బాలకృష్ణ మేకప్ మ్యాన్ని ఎంతమందిని కొడతాడు తెలుసా రోజు? ఈ నా కొడుకు దిగడం మోచేతులు నీళ్ళు తాగేవాళ్ళరా మేమందరం టెక్నీషియన్స్. మీకు బుద్ధి జ్ఞానం ఉంటారా? ఫ్యాన్స్ ఒక అభిమానం ఫ్యాన్స్ వచ్చి, సార్ మీ అభిమాని సార్, మీ నాన్నగారి అభిమాని, రెండు కూర్చోండి అన్న. ఈలోపు సార్ అంటే టీ ఇవ్వండి, సార్ బాగుంది సార్ మీరు. ఈలోపు ఫోన్ వచ్చింది, హలో ఓకే అది ఓకే సార్ మీరు ఈ లంచా కొడుకు ఎవరు? ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే దెంగే కూర్చో. ఆడురా బాలకృష్ణ మెంటాలిటీ తెలుసా మీకు? ఇలాంటి ఎపిసోడ్లు మీరు వింటే, అరే బాలకృష్ణ నా బొచ్చేమన్నా బిగుతాడు రా, రమ్మండి రా బాలకృష్ణ అని. అరే వాడు ఏం బిగుతాడు రా? చిరంజీవి ఏం బిగుతాడు? రవితేజ మనసిచ్చాను, ఏంది మనసిచ్చాను సినిమా చూడండి రా. రవితేజ వెనకుంటాడు నా వెనక, లౌడా కబ్బాల్ రాకేష్ మాస్టర్ ఏంటి చూడండి రా నా కొడకల్లరా. ఆ మనసిచ్చాలో నేను డ్యాన్స్ ఇక్కడ ఎగిరితే రవితేజ ఇక్కడ ఎగురుతూ ఉంటాడు చాలా చోట్ల. అర్థమైందా? నేను ఎవడో మీకు సరిగ్గా తెలియదురా లండి నా కొడకలరా. నాగార్జున బాబు అరే నేను ఎవడో మీకు తెలియదురా, తెలియక నా కొడకలరా. ఇంత బుట్ట నా కొడుకులు నన్ను లంజా కొడుకులు అంటున్నారు. పోనీ జాతి నీ అమ్మ, నీ పోనీ అమ్మల్లారా. మీ అమ్మ నా అమ్మని చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, మీ అబ్బా నా గురించి మీకు సరిగ్గా తెలీదు.